రైల్వే డిపార్ట్‌మెంటు వారి ఎంప్లాయీస్‌కి ఇచ్చే బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయండి. ఎలాంటివి ఉంటాయి సార్ బెనిఫిట్స్ అన్నారు కాబట్టి? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక హ్యూమన్‌కి కావాల్సింది ఫుడ్, ట్రావెల్, షెల్టర్. హెల్త్, షెల్టర్ కూడా. షెల్టర్‌కి వాళ్ళ క్వార్టర్స్. క్వార్టర్స్ ఉంటాయి. రైల్వే క్వార్టర్స్ ఉంటాయి. హాస్పిటల్స్. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ కేర్ రైల్వే హాస్పిటల్స్ ఉంటాయి. చాలా మందికి తెలియదు. వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. వారికి వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉంటుంది. తర్వాత ట్రావెల్ ఇయర్లీ 2 times 1 time కేటగిరీని బట్టి, అంటే వారి పోస్ట్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఫ్యామిలీ మొత్తానికి అది స్లీపర్ క్లాసా లేకపోతే ఏసీ 3 టైరా ఏసీ 2 టైరా అనేది మన పొజిషన్ని బట్టి వస్తుంది కేటగిరీ అనేది. ఈ ట్రావెల్కి కూడా ఫ్రీగా చేయొచ్చు. తర్వాత డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గెస్ట్ హౌసెస్ ఉంటాయి. ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి ఇస్తుంది. ది బెస్ట్ ఉంటుంది అసలు. కాకపోతే ఒక్కటే నైట్ షిఫ్ట్లు కొన్ని ఉంటాయి, కొంచెం ఓవర్ టైం పని చేస్తాము అని అనేది ఉంటుంది. ఓవర్ టైం పని చేస్తే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయి.